మన దేశంలో అన్ని చిల్లర పోకు రాజకీయాలు జరుగుతాయి. ఆయన చిల్లర పంచాయతీలు జరుగుతాయి. ఈ చెత్త పూకు జంజి నా ముడ్డల జేజి నా సొల్లిల జంజి జనరేషన్ అంటారు. నా సొల్లిది ఈ అవ్వ ఈ లంబెడుకులకి గుద్దల కట్టకొచ్చి లేవట్టాలా పిచ్చకుంట్లకి చదవరాదు. నా మొడ్డది అది ఎట్లైనా అది బేకర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అందరు తెలిసి కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే మొత్తం వ్యాపించిపోయింది, స్ప్రెడ్ అయిపోయింది. నా మొడ్డది అది మారేసేది గంగలవదు. ఎంత చదువుకున్న ప్రైవేట్లో అదైనా గవర్నమెంట్లో అదైనా నా మొడ్డది జాబులు లేనప్పుడు గుద్దక్కడికి ఎంచావు. అందుకే ప్రతి ఒక్కడు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని వీసా పట్టుకొని దెంగెత్తారు దేశాల పొట్ట. చదువుకున్నాను పని చేయకును దెంగెత్తు. మన మన దేశంలో ఉన్న యూత్ మొడ్డ గుడిచిపోతారు. ఎట్లా తెలుసా? ఏ బేటే ఏషెత్త బేటే పొడిచెత్త బేటే గుద్దెత్త బేటే అంటారు. నా మొడ్డది ఏషెత్త పొడిచెత్త గుద్దెత్త అంటాడు. వాడు ఫేమస్ అవుతాడు. ఏదైనా మర్డర్ జరిగింది అనుకో, ఆ జరిగిన ఏరియాలో వీడు అన్న మాటలకి వాడెవడో జరిగింది అనుకో, వీడి మీద కత్తది కథ. ఇప్పుడు ఓడన్నా అరే నేను నరికెత్తారు పొడిచెత్త గుద్దెత్త, అది అటెంప్ట్ మర్డర్ కేసు అవుతుంది. నా మొడ్డలు దాన్ని నరికింది లేదు, పొడిచింది లేదు, గుద్దింది లేదు, కానీ అని అంటావు నువ్వు. రే నేను ఏ రోజన్నా దొరికి బట్టి సంత నర్తని 10 మందిల పోజులు దింగుతాయి. వాడు ఆడు ఎప్పటికైనా పోయి కేసు పెడతాడు. సరే ఈ వల్ల నాకు థ్రెట్ ఉన్నది, ఈ నన్ను చంపిస్తా నరికిస్తా అన్నాడా అని ఆడు పోయి కేసు పెడతాడు. దానికి 4 సాక్ష్యాలు చూస్తారు కదా, నువ్వు ఒకరిని అంటావు కదా, ఆడ పోయి కేసు పెడితే అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ అవుతుంది. నా మొడ్డ దానికి బెయిల్ ఉండదు, నా సుళ్ళు ఉండదు, పోతావు జైలుకి. మంచిది అది. దాంట్లో కూడా పోయినాడు కూడా ఫోన్ చేయించి బయటకు వస్తాడు. అసలు చెత్త రాజకీయం మన దేశం. ఇక పోగాడికి పేదవాళ్ళకి పొడ్డగాడికి న్యాయం జరుగుతుంది. ఆడ జరుగుతుంది న్యాయం జరగదు రే అబ్బాయి. మన దేశంలో న్యాయం జరిగేది ఓన్లీ డబ్బు ఉన్న వాళ్ళకే, డబ్బు పొలిటికల్ పవర్ ఉన్న వాళ్ళకే. పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు గుద్ద దెంగించుకోవాలి అంతే. తెలుసా? పేదవాడు నన్ను కొట్టిండనుకో తీసుకుపోయి జైలు ఎత్తారు. ఎందుకంటే వాడికి ఏ సపోర్ట్ లేదు కదా. అట్లా అదే మధ్యతరగతి వాడిని కూడా జైలు. అదే పొలిటికల్ సపోర్ట్ ఉన్నవాడిని మాత్రం ఏం వీకలేరు. ఎందుకు వీకలేరు అంటే వాడికి పొలిటికల్ సపోర్ట్ ఉన్నది కదా. సో వాడు ఎవరికి తోడన్నా ఫోన్ చేయించినకో రిలీజ్ అవుతారు. ఇదే జరుగుతుంది. మన ఇండియాలో గవర్నమెంట్ ఆసుపత్రిలో, గవర్నమెంట్ ఆఫీసులు చక్కగా ఉండేవి. ఎందుకు ఉండేవి తెలుసా? ట్యాక్స్కి వచ్చిన పైసలంతా రాజకీయ నాయకులే తింటారు కాబట్టి ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్కి లంచం కావాలా. లంచం లేని పని జరగదు. ఎవడైనా విలేజ్లో ఉండే సెక్రటరీ కానీ గవర్నమెంట్లో ఎవరైనా ఏ విలేజ్లో ఉన్న ఎవడైనా వాడికి లంచం కావాలా. ఈవెన్ సర్పంచ్ కూడా కావాలా. లంచం లేని పనులు జరిగాయి మన దేశంలో. ప్రతి ఒక్కడికి గుర్తే. నా మొడ్డ ఎవడు మాట్లాడు, ఎందుకంటే పిచ్చగుండోళ్ళు కాబట్టి మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు అంటే ఇన్ ఫ్యూచర్లో వాడి దగ్గరికి వెళ్ళి పని చేయించుకోవాలి కాబట్టి మాట్లాడితే పని చేయడేమో, చెయ్యకపోతాడేమో, అద్దంటాడేమో, మెలుకులు పెడతాడేమో అనే భయం కొద్దీ ఎన్ని రోజులు భయపడితే అన్ని రోజులు లాక్క తింటారు పైసలు. అందుకే గట్లనే ఉంటుంది మన దేశం. మర్చిపోర్రా భయ్, మన దేశం మారది. ఈ చిల్లరపోకు రాజకీయాలు, చిల్లరపోకు పంచాయతీలు ఉన్న రోజు మన దేశం ఎప్పటికీ మారది. కుళ్ళ సంపాదించుకోరి. నా మొడ్డది మీ ఇంట్లో ఎవరికైనా ఏమైనా చక్క ప్రైవేట్లో పెట్టుకోరి. ఎందుకంటే గవర్నమెంట్ పిచ్చకుండా గవర్నమెంట్ ఆసుపత్రులు. నా మొడ్డ ఎవడు పట్టించుకోడు, ఎవడు దేకడు. చిల్లరపోకు పంచాయతీలు జరుగుతున్నాయి. అర్థమవుతుందా? మన దేశంలో వేస్ట్. ప్రైవేట్లోకి వెళ్ళాలంటే చక్క పైసలు సంపాదించుకొని దోసుకోరు. అంతే నా మొడ్డది. ఈ ప్రేమ నవ్వుడా బేకారు చిల్లరపుకు వ్యవహారాలు తెలుసా? చుట్టాలు రారా, రిలేటివ్స్ రా, నా మొడ్డ ఎవరు రా భయ్. పైసలు ఉన్నోడికి విలువ, పైసా లేనివాడికి ఎవడు దేకడు. గుద్ద తెంగించుకోర్రా లంజోడుకులారా. పైసా లేకపోతే ఎవడు దేకర్రా పిచ్చకుంటోళ్ళారా. నీ మొడ్డల ప్రేమ తీసుకొని గుద్దలు పెట్టుకో. నీ పెళ్ళం నీతో వండాలన్నా కూడా నీ దగ్గర పైసలు ఉండాలి. అర్థమవుతుంది? నీతో చక్క సంసారం చేయాలన్నా కూడా నీ దగ్గర పైసలు ఉండాలి. నువ్వు దాన్ని మంచిగా చూసుకుంటే అది నీతో ఉంటుంది. లేకుంటే అది కూడా ఇంకొకటి దగ్గరికి వెళ్ళి ఉండదు.
అర్థమవుతుందా? నువ్వు అనుకున్నట్టు నీతి నీ చేతి నా మొడ్డలు నీ చేతిరా పిచ్చకుంలోలా నీ చేతుడు లేదు నా సుల్లి లేదు. ఒకటి సంపాదించుడి, క్రూరంగా సంపాదించుడి. ఎందుకంటే సంపాదిస్తేనే పేరు కత్తారు, లేకుంటే నా మొడ్డ నేను ఎవడి దేకాడు. ఏంద్ర గవర్నమెంట్ జాబ్ గుద్ద దింగించుకోరా, గవర్నమెంట్ జాబ్ ఏం పిచ్చలా నా మొడ్డ నీకు వచ్చేగా 20,000 30,000 అంటే 50,000 అంతే. కానీ ఏదో ఏదైనా బిజినెస్ పెట్టిస్తావు, ఆ బిజినెస్లో 24 hours పని చేస్తావు, కష్టపడు, లాక్క తిను, ఎదుగు, సంపాదించు, క్రూరంగా బతుకు, అయితేనే పేరు కత్తావు. లేకుంటే మంచి మంచి అన్న అనుకో గుద్ద దింగుతారు ఇప్పుడు. ఎన్ని పూట పడిచేదాకా ఎవరికి తెలియదు. ఏంటికి నా మంచి గుద్ద దింగించుకోవడానికి మంచి మంచి వేస్ట్. మంచి ఉన్నావు నా మొడ్డ నువ్వు సర్వనాశనం అవుతావు. నేను పిచ్చకుంట్లో లెక్క ఎగుతారు. మంచి వేస్ట్ రా, మంచిది కాదు. మంచితనం కూడా చిల్లర పువ్వు చేసాం, మంచితనం పెట్టుకోకూరి. రాజకీయ నాయకులు దోసక తింటారు తెలుసా. పిచ్చి పూకోలు కదా, ప్రజలంతా పిచ్చి పూకోలని వాడుకుంటారు, వాడుకొని వదిలేస్తారు అంతే. వాళ్ళు మంచి ఏసులు ఉంటారు రా, పిచ్చి పూకలు ప్రజలకి ఏం పూకు కుడతా ఏం తెలియదు. ఎర్రి పూకలకి ఏం తెలియదు. ఎడ్యుకేటెడ్ చదువుకున్నాడు కూడా ఈగం లేదు తెలుసా. అంతే ప్యాషన్, యంగ్ యూత్ బ్లడ్, పిచ్చకుంట బ్లడ్ నా మొడ్డల్ది. అట్లనే చిల్లరపోకు ఎవరాలు, చిల్లరపోకు పంచాయతీలకు అంతే. మన దేశం చేంజ్ కాదు, చేంజే కాదు అసలుకి తెలుసా. మన దేశంలో మతాలలో లేలో కాదురా. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, యూనిట్ ఉంటుంది. క్రిస్టియన్స్ ఉన్నారు, యూనిట్ ఉంటుంది. హిందువులకు యూనిట్ ఉంటుందా? హిందువులో కొన్ని నరుకు, సిటీలో పోయి నరుకు అన్న ఓడు రాడు, చూస్తారు. దిష్టి బొమ్మలు చూసినట్టు పిచ్చకుంట్లో లెక్క చూస్తారు అందరు నరకంగా. ఒకడు వచ్చి హైదరాబాద్లో రీసెంట్గా మస్తు జరుగుతున్నాయిగా, వాడు గింత జేబులలో కత్తులు పెట్టుకుని పోయి పొడుతురు చౌరస్తగాడ, మెయిన్ రోడ్ల మీద. వాడని పోయి మధ్యలో పోయి ఆపుతుండ, ఎందుకు? సాగు భయం. అట్లానే కదా ప్రతి ఒక్కడు వీరవీగుతుండు. పోలీసు వాళ్ళు కూడా ఎప్పుడు ఆయన చచ్చిపోయినాక పోయి ఆయన అరెస్ట్ చేస్తారు. అటు పానం తిరిగి వస్తుందా? రాదు కదా. పోలీసు వాళ్ళు కూడా ఎంత ప్రయత్నించాలో అంత చేస్తారు. పోలీసు వాళ్ళు కూడా మళ్ళీ ప్రజల్ని తిడతారు. అట్లా పడంగా మీరందరూ ఏం బీక్తుర్రు, ఇన్ని సినిమాలు వచ్చినాయి మారారు. శ్రీహరి గారు చాలా సినిమాలు తీశారు, మార్పు రాదు. మనం అందరు పిచ్చకుంట్లోలే, పేరుకే సంపుత పొడత నరుకుతానే మీదికి నరుకుతారు. కానీ ఓడికి ధైర్యం దిక్కు లేదు. ఎందుకు? జైలుకి వెళ్ళిపోతా, జైలుకి పోతా కావచ్చు, రెస్పాన్సిబిలిటీస్. నేను జైలుకి వెళ్ళిపోతే మమ్మల్ని ఓడి పట్టించుకుంటాడు, ఫ్యామిలీని ఓడి చూస్తాడు, భార్య పిల్లలను ఓడి చూస్తారు అన్న భయం కొద్దీ పోరు. అందుకే వాళ్ళందరూ వీగుతారు, సంపుతారు, పొడతారు. అంతే. తెగించినోడు ఎదుగుతాడు, తెగించినోడు గట్లడి మునుగుతాడు అంతే. అవే జరుగుతున్నాయి తెలుసా బయట. డ్రగ్స్ గంజాయి బాగా సప్లై అవుతుంది, అది అందరికి గుర్తే, పోలీసు వాళ్ళకు కూడా గుర్తే. ఏం చేస్తారు చెప్పు? దొరికిందాక పట్టుకుంటారు, కోర్టులో సబ్మిట్ చేస్తారు, ఆడికి శిక్ష పడుతుంది, మళ్ళీ అవుతుందా? మళ్ళీ కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది. అది ఇంతమంది కోట్ల మంది ఉన్నాం రా. పోలీసు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంటికి కావాలి కాయాలనా? ఇంటింటికి ఒక సెక్యూరిటీ గార్డ్ లెక్క ఉండాలనా? మరి అది కాని పని. మన ప్రతి ఒక్కడు మారాల, ప్రతి ఒక్కడికి సిగ్గు మానం బుద్ధి ఉండి సావాల. అరే నేను గంజాయి తీసుకుంటున్నా, నన్ను చూసి నలుగురు తీసుకొని చేస్తారు, దానివల్ల మనం నాశనం అయిపోతామని తెలియదా? ఎంత చెప్పాలో అంత చెప్తారు పోలీసు వాళ్ళు కూడా. వినకపోతే తీసుకుపోయి బొక్కలు ఎత్తారు అంతే, అంతమించి ఏం లేదు. అంతే మరి. చిల్లర పోగు రాజకీయం మన దేశం ఇప్పుడు. ముఖ్యంగా చెప్తా, ఇప్పుడు హిందువులందరూ కలిసి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనమంటారు ప్రజలందరినీ. వాళ్ళు బాధకంటారు, అరే జై శ్రీరామ్ అనకపోతే మన నీళ్ళు పట్టించుకోరేమో. కొందరు భయానికి బాధకంటారు. కానీ ఎవరైనా చంపాలా, ఎవరి జీవితం మనం నాశనం చేయాలా,
అని అనుకున్నవాడు మీరు ఏం చెప్తాది అంటే మీరు జై శ్రీరామ్ అనమని అనుకో, జై శ్రీరామ్ అంటాడు. ఆళ్ళకి సపోర్ట్ చేస్తాడు. అందరికి సపోర్ట్ చేస్తాడు. కానీ ఆడు చేసేది చేస్తాడు. మీదికి జై శ్రీరామ్ అనుడు కాదు, జై శ్రీరామ్ అనుడు కాదు. లోపలికించి ఉండాలి భక్తి. మీదికి జై శ్రీరామ్ అని చేసేయడాని లంగపుకి ఎవరాలు చేసిరు అనుకో, అటు దేవుడికి విలువ ఇచ్చినట్టు కాదు, ఆ జై శ్రీరామ్ రాముడికి విలువ ఇచ్చినట్టు కాదు. మరి ఎందుకురా? మాల వేసుకోవడం ముఖ్యము. కానీ మాల వేసుకున్నప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చినాయి అనుకో, అసలు పిచ్చి పిచ్చి ఆలోచనలు తెప్పించుకోవద్దు అంటే కంట్రోల్ ఉండాలా. మాలేసుకున్న రోజులు సత్య హరిశ్చంద్రులు లెక్కుంటారు. మాలేసుకున్న అయిపోయినా గవ్వే వేషాలు, గవ్వే పంచాయతీలు, అవే ఇప్పుడు లంచం. ఇప్పుడు దేవుడా నేను నీకోసం మాలేసుకుంటున్నా, దేవుడా నేను నీకోసం నేను మాలేసుకుంటున్నా అంటే నా కోరిక తీరడానికి మాలేసుకుంటున్నా, నా కోరిక తీరింది, నీ మాల అయిపోయింది, కథం లంచం. అంటే ఇప్పుడు మనం ఏదైనా అధికారికి సార్ నా రిజిస్ట్రేషన్ ఏరి లేకుంటే నా పని ఏరి నీకు ఇంత లంచం ఇస్తా, ఓకే బాబు వస్తే లంచమే, పని అయిపోయింది. ఎగ్జాక్ట్ ఇది కూడా అంతే. భక్తి అనేది 24 hours ఎవ్రీ టైం ఉండాలి. అంతేగాని నేను మాల వేసుకున్న రోజులు దేవుని పూజిస్తా. దేవుని పూజించేటప్పుడు కూడా మాల వేసుకున్నప్పుడు దాంట్లో కూడా వ్యత్యాసం ఉంటది. అరే రాకులపోడు మాలేసుకున్నారా చల్ అని చీపు దూరం ఉంచుది. ఇవే ఉన్నాయి. యూనిటీ లేదు మన హిందువులలో, యూనిటీ లేదు, 100% లేదు. మనది హిందువులకి యూనిటీ ఉంటే రేపులు జరిగాయి, మన దేశంలో రేపులు జరిగాయి, హత్యలు జరిగాయి. యూనిటీ లేదు కాబట్టి హత్యలు, రేపులు జరుగుతాయి. దాన్నే చనువుగా చూసుకొని ఈ క్రైములు జరగడం అండ్ పాకిస్తాన్ టెర్రరిస్టులు మన ఇండియాకి వచ్చి హిందువులతోటి చేతులు గడిపి ఇలాంటి పంచాయతీలు ఇవన్నీ క్రియేట్, బాంబులు పెట్టడు, ఇవన్నీ అన్ని జరుగుతున్నాయి. ఇవే కథలు జరుగుతున్నాయి తెలుసా. అదే మనం హిందువులందరం ఒకటే ఉంటే జరిగాయి కదా. మీదికి జై శ్రీరామనుడు కాదురా భయ్, లోపల నుంచి ఉండాలా. అది గట్ల మీదికేమో జై శ్రీరామనుడు, ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్తే ఆమెని కామెంట్ చేశాడు అంటే నువ్వు దేవుడికి విలువ ఇచ్చినట్ట, ఇయ్యనట్ట చెప్పు, ఇయ్యనట్టే కదా. మరి తప్పు కదా. నీ కూడా చెల్లి ఉంటే నీ చెల్లి నోడనట్ట గెలుక్తు నవ్వుకుంటా. మరి నీ చెల్లి ఎట్లనో అట్లా వెళ్ళే అమ్మాయి కూడా అట్లనే కదా, సిగ్గుండాల. అట్లా వెళ్ళి ఇప్పుడు ఒక తల్లిని నువ్వు తప్పుడుగా చూసినప్పుడు మీ తల్లి కూడా అట్లా పోతుంది. మరి తప్పు కదా అట్లా చూసాడు, సిగ్గు ఉండాల. ఎవడైనా తప్పుడుగా చూస్తే ఆమెకి నీ మీద ఇష్టం ఉన్నది, ప్రేమ ఉన్నది. ప్రేమ ఉంటే పెళ్లి చేసుకోవాలి. కానీ పొదలకి, చెట్లకి, తుప్పలకి తీసుకుపోతే దాన్ని ప్రేమ అనరు, కామం మస్తి కచ్చిరా అంటారు దాన్ని. అది ఓకే. ప్రేమ ఉన్నప్పుడు ఆమె మేజర్ అయితే దాని తర్వాత నిజంగా నువ్వు ఆమెని పోషించగలుగుతావు అంటేనే ప్రేమించాల. లేకపోతే నేను నిన్ను పోషించలేను, ఎందుకంటే నా దగ్గర జాబ్ లేదు, సరైన పని లేదు, నాకు ఏజ్ కూడా లేదు అని చెప్పాలా. ఓకే, అట్లా సాత కానప్పుడు పెళ్లి కూడా చేసుకోవద్దు. ఓకే, ఎప్పటికైనా ముంగడి నుంచి వెళ్ళేటోళ్ళు అమ్మాయిలైనా తల్లులైనా రెస్పెక్ట్ ఇవ్వాల, అంతే. రెస్పెక్ట్ ఇవ్వాల. వాళ్ళు వచ్చి నువ్వంటే నాకు ఇష్టం అంటేనే ఓకే, నీకు ఇష్టం ఉంటే ఇష్టం అని చెప్పు, లేకుండా లేదని చెప్పి. అంతేగాని హెరాస్మెంట్ చేయడం, రేప్ వేయడం, హింసించడం. అరే ఆ ప్లేస్లో ఒక్కసారి ఆలోచించి, నీ తల్లి కానీ నీ చెల్లి కానీ ఉంటే నువ్వు అట్లా చేస్తుండేవా? నీ తల్లిని కానీ నీ చెల్లి కానీ ఎవడన్నా చేస్తే నువ్వు ఊకుంటావు కదా. మరి ఆమె కూడా ఒక కన్న తల్లి బిడ్డనే కదా. అది కూడా ఆలోచించాల, ఎవడైతే రేపులు చేస్తాడో వాడు. అది అందుకే మన దేశం ఇట్లా గంగల పోయి మునిగింది, మారది.
అండ్ ఇంకొకటి, మన దేశంకి మంచి పేరున్నది. దేశం మంచిదే. దేశం మంచి, ఎందుకంటే గొప్ప గొప్ప నాయకులు పుట్టిర్రు. చాలా జరిగినాయి. చాలా చరిత్ర ఉన్నది మన దేశం. కానీ ప్రజెంట్ జనరేషన్ దాన్ని చీప్‌గా అండ్ చిల్లరగా చేత్తుర్రు. చిల్లరపు ఈ రాజకీయం కూడా ఉన్నది కాబట్టి దానివల్ల మొత్తం చిల్లర పంచాయతీలు అయిపోతున్నాయి. మొత్తం చిల్లర అయిపోతుంది. బేకార్ అయిపోతది. దేశానికి మంచి పేరు ఉన్నది. కానీ దేశంలో ఉన్న ప్రజలంతా అందరూ అట్లున్నారు ఇగ.